అండి. ఇవాళైతే మనం టమాటా పచ్చడి అయితే చేసుకుందాం, వచ్చేయండి. దీన్ని మనం 6 మంత్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎండతో పని లేకుండా, ఎండబెట్టే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది. దీనికోసం నేను 1 కిలో టమాటాలు అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఫ్యాన్ గాలికి అయితే కొంచెం సేపు ఆరబెట్టుకున్నాను. తర్వాత టమాటాలని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. 1 కిలో టమాటాలకి 100 గ్రామ్స్ అయితే చింతపండు తీసుకొని పీచు పిక్కలు ఏమీ లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ వేడి చేసుకొని ఈ టమాటా ముక్కలు, చింతపండు 2 వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇవి 2 బాగా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఈ పేస్ట్ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని 100 గ్రామ్స్ కారం, 50 గ్రామ్స్ సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ ఆవు పిండి అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ప్యాన్లో 1.5 కప్పు ఆయిల్, పల్లి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని కూడా ఈ తాలింపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. అంతే, మనకి ఇలా నూనె తేలుతుంటే రెడీ అయిపోయినట్టు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.